प्रातः स्मरामि हृदि संस्मरदात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगतिं तुरीयं यत्स्वप्नजागरसुषुप्तिमवैत्ति नित्यं तद्ब्रह्म निष्कलमहं न च भूतसङ्गः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరా. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. తావత్ సత్యం జగద్భాతి సుక్తికారజతం యథా యావన్యాయతే బ్రహ్మ సర్వాధిష్టానమద్వయం. ఇది కూడా చాలా చక్కటి శ్లోకం. ఇందులో శంకరాచార్యులు వారు ఏమంటున్నారు అంటే, ఈ మిథ్యా జగత్తు సత్యంగాను సత్యమైనటువంటి తన స్వరూపము మారిపోయేటువంటిదిగాను సవికారంగాను అనిపిస్తోంది. దీనికి మనం ఒక పదం చెప్పుకున్నాం. అంటే ఆత్మగుణాలను అనాత్మకు పెట్టడం, అనాత్మ గుణాలను ఆత్మకు పెట్టడం. దీన్నే మనం అన్యోన్య అధ్యాస అని చెప్పుకున్నాం. అంటే దాని గుణాలు దీనికి పెట్టడం, దీని గుణాలు దానికి పెట్టడం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని శాస్త్రం అంటూ ఉంటే, బ్రహ్మ మిథ్య జగత్ సత్యం అని అనుకోవడం. దీనికి కారణం ఏమిటి అంటే అజ్ఞానమే. ఇక్కడ శంకర్లు వారు ఏమంటున్నారు అంటే, తావత్ సత్యం జగద్భాతి, అప్పటి వరకు. ఎప్పటి వరకు అన్నది తర్వాత చూద్దాం, ముందు అర్థం చూడండి. అప్పటి వరకు జగత్తు సత్యంగానే ఉంటుంది. ఎప్పటిదాకా అంటే యావత్ బ్రహ్మ న జాయతే, ఎప్పటిదాకా అయితే బ్రహ్మ తెలియదో, బ్రహ్మ ఎప్పటిదాకా తెలియదో అప్పటిదాకా ఈ జగత్తు సత్యంగానే అనిపిస్తుంది. దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. తావత్ సత్యం స్వప్నం భాతి, ఎప్పటిదాకా అంటే యావత్ తవ ప్రబోధే, ఎప్పటిదాకా మేల్కొనమో అప్పటిదాకా స్వప్నం సత్యంగానే అనిపిస్తుంది. అలాగా నేను దుఃఖస్వరూపిణి, నాకేదో కావాలి, అప్పుడే నేను సుఖపడతాను, ఏదో ఒక వెలితి, ఈ భావాలన్నీ కూడా ఎప్పటిదాకా సత్యం అనిపిస్తాయంటే బ్రహ్మ ఏమిటో తెలియనంత వరకు, బ్రహ్మ ఏమిటో తెలిసేంత వరకు ఇవన్నీ కూడా ఇలాగే అనిపిస్తాయి. అయితే మీకు వెంటనే ఒక సందేహం కలగచ్చు. ఈ బ్రహ్మ అంటే ఏమిటో మాకు తెలుసండి, మేము చాలాసార్లు ఈ బ్రహ్మ గురించి విన్నాం కదా, భగవద్గీతలో విన్నాం, ఉపదేశ సారంలో విన్నాం. అయినా కూడా ఇది మాకు సత్యంగానే ఎందుకు తెలుస్తోంది అని అంటే, బ్రహ్మ తెలియడము అన్నప్పుడు ఏదో బ్రహ్మ అన్నది ఒకటి ఉన్నది అని తెలియడం కాదు, బ్రహ్మయే సర్వ అధిష్టానము అని తెలియడం. అలా తెలియాలి. అలా తెలియకుండా ఈ చరాచర సృష్టిలో 1,00,000 ఉన్నాయి, అందులో ఒక వస్తువు బ్రహ్మ అన్నట్టుగా తెలియడం కాదు. మీకు ఆ బ్రహ్మయే సత్యము అనేటువంటి దృఢమైనటువంటి జ్ఞానం ఉండాలి. బ్రహ్మయే అధిష్టానము అని తెలిసి ఉండాలి. అందుకోసమే చాలామంది, మేము ఉపనిషత్తులన్నీ చదివామండి, వారి ఉపన్యాసాలు విన్నాం, వీరి ఉపన్యాసాలు విన్నాం, కానీ మాకు మాత్రం జగత్తే సత్యంగా ఎందుకు అనిపిస్తోంది? ఇది ప్రశ్న. ఈ ప్రశ్న తరచుగా అడుగుతూ ఉంటారు. వాళ్ళ ప్రశ్నకు సమాధానం ఇక్కడ వస్తోంది చూడండి. బ్రహ్మ తెలియడం కాదయ్యా, బ్రహ్మమే సర్వానికి అధిష్టానం అని తెలియాలి. మోదీ గారు ఎవరో తెలియడం కాదు, భారతదేశ ప్రధాని ఎవరు అంటే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, ఆ విధంగా తెలియడం కాదు. వ్యక్తిగతంగా ఆయన మీకు తెలిసి ఉండాలి. అప్పుడే మీ పనులు ఏమైనా ఉంటే అవుతాయి.
అర్థమవుతోందండి? ఆ విధంగా బ్రహ్మం ఒకటి ఉన్నది, బ్రహ్మమొక్కటే బ్రహ్మమొక్కటే అంటూ పాటలు పాడడం, ఆ విధంగా తెలియడం కాదు. ఆ బ్రహ్మమే సకలానికి అధిష్టానం అయి ఉన్నది అని తెలియాలి. అలా తెలిసేంత దాకా ఈ దుఃఖాలు పోవు. అది తెలియాలంటే మళ్ళీ గురువు ఉండాలి, శాస్త్రోపదేశం కావాలి. అది లేకపోతే మీకు తెలియదు. మీ మనస్సుకి బ్రహ్మమే అన్నింటికీ అధిష్టానం అని ఒకసారి చెప్తే సరిపోదండి. అది చూస్తున్నది వేరు, అది 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. దాని యొక్క ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తూ, అది ఎక్కడెక్కడైతే అర్థం చేసుకోలేకపోతోందో దానికి 1కి 10 సార్లు చెప్తూ మనం ముందుకు తీసుకువెళితేనే తప్ప, ఆ విచారణ మార్గమే దీనికి శరణ్యం తప్ప ఇంకో మార్గం లేదు. అయితే ఇక్కడ శంకరుల వారు అధిష్టానము అని ఒక పదాన్ని వాడారు. యావన్ జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానమద్వయం. ఎప్పటిదాకా బ్రహ్మ సర్వానికి అధిష్టానం అని తెలియదో, అద్వయం అని తెలియదో, అప్పటిదాకా ఈ దుఃఖం పోదు. ఇంతకీ అధిష్టానం అంటే ఏమిటి? ఇది ఒక పారిభాషిక పదం. అధిష్టానము అంటే సాధారణంగా ఆధారము అని అర్థం చెప్తూ ఉంటారు. కానీ వాస్తవంగా దాని అర్థం ఏమిటి అంటే, ఏదైతే తన ఉనికిని ఇంకొక దానికి ఇస్తుందో అది అధిష్టానం. ఉదాహరణకి మట్టి కుండని తీసుకున్నప్పుడు ఘటం అస్తి అన్నప్పుడు ఘటానికి అస్తిత్వం ఉన్నదా? మట్టికి అస్తిత్వం ఉన్నదా? మరి ఘటం యొక్క అస్తిత్వం దేని మీద ఆధారపడి ఉంది అంటే, ఘటం యొక్క అస్తిత్వం పూర్తిగా మట్టి మీదే ఆధారపడి ఉన్నది. అలాగే మట్టి యొక్క అస్తిత్వం పూర్తిగా ఘటం మీద ఆధారపడి ఉంది అని అనగలమా? అలా అనలేం. కుండ ఉన్నా లేకపోయినా సరే మట్టి ఉంటుంది. నేను కుండ అన్నప్పుడు అదేమిటి? ఒక నామరూపం. మట్టి ప్లస్ నామరూపం, అప్పుడు అది కుండ. అలా కాకుండా కూజ ఏదో ఇంకోటి కూడా చెప్పచ్చు. అయితే ఇప్పుడు నామరూపాలకు అస్తిత్వం ఉన్నదా అంటే లేదు. అయితే అస్తిత్వం లేని నామరూపాలకు అస్తిత్వాన్ని కల్పించింది ఎవరు? కుండ విషయంలో మట్టి. కాబట్టి మట్టి అన్నది కుండకు అధిష్టానము. అధిష్టానం అంటే అది. సాపేక్షికంగా ఇక్కడ చెప్పాను. అలాగే సర్వానికి అధిష్టానం ఎవరు అంటే బ్రహ్మ. ఈ అధిష్టానం వల్లనే అనాత్మ అర్ధక్రియాకారిగా అవుతోంది. నామము రూపము, మట్టి కుండ. కుండతోటి ఉపయోగం ఉన్నదా లేదా అండి? నీళ్లు పట్టుకోవచ్చు, ఆ నీళ్లు చల్లగా ఉండేటట్టు చూసుకోవచ్చు. కానీ మట్టిని తీసేస్తే నీరును పట్టుకోగలమా? చల్లగా ఉంచుకోను లేము. అంటే కుండ తన యొక్క పనిని సక్రమంగా చెయ్యగలుగుతోంది అంటే అది ఎవరి సహాయం చేత అది అలా చేయగలుగుతోంది? అధిష్టానమైనటువంటి మట్టి సహాయం చేత చేయగలుగుతోంది. అదేవిధంగా నామరూపాత్మకమైనటువంటి మాయ ఇంత కార్యాన్ని, జగత్ కార్యాన్ని చేస్తోంది అంటే దానికి అధిష్టానమైనటువంటి బ్రహ్మ కారణంగా అది చేస్తోంది. కాబట్టి బ్రహ్మ లేకుండా మాయ తనంతట తాను చేసేస్తోంది అని అనుకోకండి. దీనికి ఎన్నిసార్లు చెప్పినా వెందు అని అనడం కాదు. ఆ బ్రహ్మ లేకపోతే ఈ మాయ కూడా తన కార్యాన్ని చేయలేదు. ఇదంతా కూడా బ్రహ్మము మాయ కలిసినప్పుడే అతన్ని ఈశ్వరుడు అని అంటాం. అప్పుడే ఇదంతా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు నామరూపము ప్లస్ మట్టి ఈజ్ ఈక్వల్ టు కొండ. అదేవిధంగా బ్రహ్మము ప్లస్ మాయా ఈజ్ ఈక్వల్ టు జగత్. ఈ విధంగా అనుకున్నా కూడా నామరూపాలు ప్లస్ కుండ అన్నప్పుడు కూడా వాస్తవానికి అక్కడ ఉన్నదేమిటి?
అక్కడ నామరూపాత్మకమైనటువంటి కుండ ఉన్నదా? ఉన్నది మట్టే. అందుకోసం అద్వయం. కుండలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ ఎన్ని మట్టిలు ఉన్నాయి అంటే మట్టి ఒకటే, అద్వయం. అదేవిధంగా నామరూపాలు ఎన్ని కనిపించినా వాస్తవంగా రెండోది ఏదీ లేదు, కానీ ఉన్నది మాత్రం బ్రహ్మం ఒక్కటే. దానికి అధిష్టాన చైతన్యము అని పేరు. పోను పోను ఇలాంటి పదాలు చాలా వస్తాయి. అధిష్టాన చైతన్యం, ప్రతిబింబ చైతన్యం, శుద్ధ చైతన్యం, ఇలాంటివన్నీ వస్తాయి. ఆ పదాలు వచ్చినప్పుడు అక్కడ వాటిని వివరించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇక్కడ బ్రహ్మము సర్వానికి అధిష్టానము, అద్వయము అని నా బుర్రలో సాధారణంగా కూర్చోదు, అది నిలవదు. అప్పటిదాకా మీరు ఏ గురువు దగ్గరికి వెళ్ళినా, ఏ గురువు పాదాల మీద పడినా, ఏ గురువు మీ తల మీద చెయ్యి పెట్టినా ఏమీ లాభం లేదు. మీకు జగత్తే సత్యంగా అనిపిస్తుంది. అప్పటిదాకా వేదాంతం ఎలా ఉంటుంది అంటే, ఆరుబయట వేదాంతం ఏదో పడక కుర్చీ వేసుకుని, ఈ నరసరావుపేట పడక కుర్చీలు ఉంటాయి కదా, అందులో కూర్చుని వేదాంతం మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఆ గురువుగారు వెళుతూ వెళుతూ ఏమిట్రా ఈ మధ్య తరగతులకు రావటం లేదు అంటే, ఏం లేదండి చిన్న సమస్య వచ్చింది, దాంట్లో ఒట్టుమిట్టాడుతున్నాను అంటే, పోనీ దాని నుంచి ఏమైనా బయటపడ్డావా, అలా బయటపడడానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నావా అంటే, ఏం లేదండి ఏడుస్తూ కూర్చున్నాను. అంటే నేనే బ్రహ్మాన్ని, ఇవేవి నన్ను ఏమీ చేయలేవు అన్న దృఢమైన నిశ్చయం లేదు. ఉన్నది ఒక్కటే బ్రహ్మమే, మిగతాదంతా సత్యం కాదు అన్నది తెలిసి ఉండాలి. వాస్తవానికి జగత్ అన్నది మిథ్యయే, కానీ అది ఎప్పుడు తెలుస్తుంది? బ్రహ్మ సత్యం అని తెలిసినప్పుడు. కళ మిథ్య అని ఎప్పుడు తెలుస్తుంది? ప్రబోధ సమయే, మేల్కొన్నప్పుడు. ప్రబోధ సమయంలో స్వాత్మానమేవాద్వయం, లేచిన తర్వాత కళ మిథ్యా అని తెలుస్తోంది. మిథ్యా అని తెలిసిన తర్వాత అది మనల్ని బాధ పెట్టలేదు. వాస్తవానికి అది మిథ్యయే, కానీ అది ఎప్పటిదాకా అయితే దాన్ని మీరు సత్యము అని అనుకుంటారో అప్పటిదాకా ఆ మిథ్యా కలయే మిమ్మల్ని బాధపెట్టింది. ఆ విధంగా బ్రహ్మము అధిష్టానము, అద్వయము అని తెలిసేంత వరకు ఈ జగత్తు మిమ్మల్ని ఏడిపిస్తూనే ఉంటుంది. ఈ మిథ్యా జగత్తు నిన్ను ఏడిపించదు, కానీ కళ ఎప్పుడు ఏడిపిస్తుంది అంటే, దాన్నే సత్యం అని అనుకున్నంతసేపు కళ మిమ్మల్ని బాధిస్తుంది. అంటే అప్పుడు నువ్వు స్వప్నంలో ఉన్నావు, నిద్రపోతున్నావు. దానినే వేదాంత భాషలో మనమందరం కూడా అజ్ఞానం అనేటువంటి స్వప్నంలో ఉన్నాం అని అంటారు. అలా అజ్ఞానంలో ఉన్నాను కాబట్టి దానికి నిన్ను బాధించేటువంటి శక్తి లేకపోయినా సరే అది నిన్ను బాధిస్తోంది అని నువ్వు అనుకుంటున్నావు. అయితే ఇప్పుడు దానికి ఎవరు బాధ్యులు? నువ్వే బాధ్యుడివి. దానికి భగవంతుడేమీ బాధ్యుడు కాడు, ఈ గ్రహ నక్షత్రాలు బాధ్యులు కావు, అలాగే పాపం ఆ శనిదేవత ఆయన అంతకంటే బాధ్యుడు కాడు. దానికి నువ్వే బాధ్యుడవు. నీకు సరి అయినటువంటి అవగాహన లేదు అని చెప్పి దానికి ఒక ఉదాహరణ కూడా ఇక్కడ చెప్తున్నారు. అది ఏమిటి అంటే, సుప్తికారజతం యథా. సుప్తిక అంటే ఆల్చిప్ప. ఆల్చిప్ప అంటే మరి చాలామందికి అర్థం అవుతుందో లేదో ఈ రోజుల్లో. ఇంతకుముందు దాన్ని పీలర్గా వాడేవారు, తొక్క తీయడానికి వాడేవారు. ఈ ఆల్చిప్పలు మీకు సముద్ర తీరంలో కనబడతాయి. అవన్నీ కూడా దూరం నుంచి చూస్తే వెండిలాగా మెరిసిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణగా చెప్పాలి అంటే, ఆల్చిప్ అంటే ఏమిటో మీకు తెలియదు.
అంటే సుక్తిక అంటే తెలీదు. అలాగే రజతం వెండి గురించి కూడా అది అక్కడ ఉంటుంది అని తెలియదు. ఈ రెండింటి యొక్క అన్యోన్య అధ్యాసతో ఉన్నాం కాబట్టి అప్పుడు దూరం నుంచి అది కనబడగానే వెండిలా భాషించి ఓహో ఎవరూ చూడట్లేదు కదా అని అనుకుని గబుక్కుని తీసుకుంటాం కూడా. అలా తీసుకున్న తర్వాత ఓహో ఇదా అని మళ్ళీ కింద పడేస్తాం. ఆ విధంగా ఆల్చిప్పకు ఎండలో మెరిసేటువంటి గుణం ఉన్నది అన్నది మనకు తెలియక తీసుకుంటాం. అలా మాయా జగత్తుని వీడు నిజం అని అనుకుని బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ రెండు నిర్వచనాలను మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. నిర్వచనం కాకపోయినా ఉదాహరణలు అని అనుకోండి. ఒకటి సుక్తికారజితం, రెండవది రజ్జు సర్పం. సుక్తికారజితం, రజ్జు సర్పం ఈ రెండు ఉదాహరణలు వేదాంతంలో చాలా ఎక్కువగా వాడతారు. ఇందులో సుక్తికారజితం అన్నది ఉదాహరణ, ఇది రాగప్రధాన దృష్టాంతం అని దీనికి పేరు. అంటే ఇక్కడ రాగం అన్నది అంటే కావాలి అని అనుకుని అక్కడికి వెళతాం. అలాగే రజ్జు సర్ప దృష్టాంతం అన్నది ద్వేష ప్రధానం దృష్టాంతం. అంటే అక్కడ నాకు వద్దు, ఆ విధంగా దూరంగా వెళుతున్నాను, సర్పం నాకు వద్దు అని దూరంగా వెళ్ళడం. ఆ విధంగా రాగద్వేషాలకు అన్వయిస్తూ ఈ ఉదాహరణలు మనకు ఎక్కువగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ తాత్పర్యం ఏమిటి అంటే, ముత్యపు చిప్పను వెండిగా భావించి తీసుకువెళదాం అని అనుకున్నవాడు ఏ విధంగా అయితే భంగపడతాడో. ఎందుకు అలా చేశాడు అంటే, ముత్యపు చిప్ప అంటే వాడికి ఏమిటో తెలీదు. వెండి అన్నది అక్కడ ఉంటుందా అన్న విచారణ కూడా చేయలేదు. కాబట్టి వాడు ఎలా భంగపడతాడో ఆ విధంగా అధిష్టానమైనటువంటి, అలాగే అద్వయము ఇంకొకటి లేనిది, బ్రహ్మమే ఇక్కడ ఉన్నది అని ఎప్పటిదాకా అయితే తెలియదో ఇలాంటి భంగపాట్లు జీవుడికి తప్పవు అని చెప్పి ఆ తర్వాత అధ్యాస గురించి ఇంకొంచెం వివరణ తర్వాత శ్లోకంలో ఇస్తున్నారు. ఆ శ్లోకం ఏమిటంటే, ఉదాపానే అఖిలాధారే జగంతి పరమేశ్వరే సర్గస్థితిలయాన్ యాంతి ఉద్బుధావీవ వారిణి. ఇంతకుముందు శ్లోకంలో బ్రహ్మాన్ని అధిష్టానము అని అన్నారు. ఇక్కడ అదే బ్రహ్మాన్ని ఉపాదాన కారణము అని అంటున్నారు. ఇదంతా కూడా వేదాంతంలోని పారిభాషిక పదాలను మనకు పరిచయం చేయడం కోసం ఇక్కడ ప్రయత్నం జరుగుతోంది. తత్వబోధ విన్న వాళ్ళకి ఏ సమస్య లేదు. ఎందుకంటే అక్కడ ఉపాదాన కారణం అంటే ఏమిటి, నిమిత్త కారణం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. అయితే కొత్త వాళ్ళకి కొంత ఇబ్బంది కలగవచ్చు. అందుకోసమే తత్వబోధ వినాలి అని ఎక్కువసార్లు అనేది. అయినా కూడా పర్వాలేదులేండి, ఇక్కడ కూడా కొంచెం చూద్దాం. ముందు అధిష్టానంగా చెప్పబడినటువంటి ఆ ఆత్మనే ఇక్కడ అంటే బ్రహ్మాన్ని ఇక్కడ ఉపాదాన కారణంగా చెప్తున్నారు. ఆత్మను అధిష్టానము అని అన్నప్పుడు జగత్తునేమనాలి? అధ్యాస అని అనాలి. అలాగే ఆత్మను ఉపాదాన కారణము అన్నప్పుడు జగత్తునేమనాలి అంటే కార్యము అని అనాలి. జగత్తుని ఎప్పుడైనా సరే కార్యముగా వ్యవహరిస్తే అప్పుడు ఆత్మను ఉపాదాన కారణము ఆ విధంగా తీసుకోవాలి. ఈ జగత్ కార్యంలో అన్నప్పుడు ఆత్మకు మనం పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ఉపాదాన కారణం పెట్టుకోవాలి. ఈ అధ్యాస అన్నప్పుడు ఆత్మకు ఉపాదాన కారణం అని అనకూడదు. పెడితే
ఇంకా మీరు అధ్యాసలోనే ఉన్నట్టు లెక్క. అధిష్టానం అన్నప్పుడు అధ్యాస, ఉపాదాన కారణం అన్నప్పుడు కార్యం. సరే, ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అధిష్టానము తన యొక్క సత్తాను అధ్యాసకు ఇచ్చినట్టుగా, అధిష్టానమైనటువంటి మట్టి తన యొక్క సత్తాను అధ్యాస అయినటువంటి నామరూపాత్మకమైనటువంటి అధ్యాస అయినటువంటి కుండకు ఇచ్చినట్టుగా ఉపాదాన కారణము అనేటువంటి కారణము తన యొక్క అస్తిత్వాన్ని కార్యానికి ఇస్తోంది. అక్కడ చెప్పినట్టు కేవలం పేర్లే మారే. కారణం గుణాః కార్యేషు అనువర్తతే, కారణగుణములే కార్యంలోకి వస్తాయి. ఇప్పుడు ప్రపంచంలో ఏ వస్తువుని తీసుకున్నా సరే, ఉదాహరణకి కుండనే తీసుకుందాం. అలా ఏ వస్తువుని తీసుకున్నా అది తయారవ్వాలి కదా. అలా తయారవ్వాలి అంటే దానికి 2 కారణాలు కావాలి. అందులో మొదటి కారణాన్ని ఉపాదాన కారణము అని అంటారు. రెండవ కారణాన్ని నిమిత్త కారణము అని అంటారు. రెండూ కూడా తప్పనిసరి. ఉపాదాన కారణము అన్నప్పుడు దాన్ని ఇంగ్లీష్లో మెటీరియల్ కాజ్ అని అంటారు. నిమిత్త కారణము అన్నప్పుడు అది ఇన్స్ట్రుమెంటల్ కాజ్. ఎవరైతే తయారు చేస్తారో వాడు అక్కడ ఉండాలి. మట్టి అనేటువంటి ఉపాదాన కారణంతో కుమ్మరి అనేటువంటి నిమిత్త కారణం, వీరిద్దరూ కలిస్తే అప్పుడు కుండ తయారవుతుంది. మట్టి ఒక్కటే ఉంటే కుండ తయారైపోతుందా? 2 ఉండాలి. ఈ 2 కారణాలు కలిపినప్పుడు కార్యము అనేటువంటి కుండ వచ్చింది. ఉపాదాన నిమిత్త కారణముల వల్ల కుండ అనేటువంటి కార్యం వచ్చింది. ఈ కార్యమైనటువంటి ఘటంలో నఖశిఖ పర్యంతం ఎక్కడ చూసినా సరే అందులో ఉన్న గుణాలు ఎవరివి? నిమిత్త కారణానివా, ఉపాదాన కారణానివా? కుండ చేసే కుమ్మరి చాలా తెల్లగా ఉన్నాడు కాబట్టి కుండ తెల్లగా అవుతుందా? ఆ కుమ్మరి గుండ్రంగా ఉన్నాడు అని చెప్పేసి కుండ గుండ్రంగా అవుతుందా? అలా అవదు. అంటే కుండలో ఉన్న గుణాలకు నిమిత్త కారణమైనటువంటి కుమ్మరితో ఎటువంటి సంబంధము లేదు. నిమిత్త కారణమైనటువంటి కుండను కుమ్మరి చేసినా సరే అందులో ఉపాదాన కారణంలోని గుణాలే కార్యంలోకి వస్తాయి. కుండ విషయంలో ఉపాదాన కారణం మట్టి కాబట్టి కుండలో ఎక్కడ చూసినా మట్టే ఉంటుంది. ఈ జగత్తులో ఈ జగత్తంతా కూడా ఒక వస్తువు అని తెలుస్తోంది. కుండ ఎలాగో బ్రహ్మాండం కూడా అలాగే. మరి ఇది తయారవడానికి దీనికి నిమిత్త కారణం ఎవరు? ఉపాదాన కారణం ఎవరు? దీనికి నిమిత్త కారణం మాయా. ఉపాదాన కారణం ఎవరు అంటే బ్రహ్మము. అయితే కొంచెం ముందుకు వెళితే మాయ అన్నది అసలు లేదు కదా. వాస్తవంగా చూస్తే మాయ లేదు. కాబట్టి నిమిత్త కారణం ఎవరవుతారు అంటే నిమిత్త కారణం కూడా బ్రహ్మమే. ఏదో అంతా మాయ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ మాయే లేదు కాబట్టి చేస్తున్నది ఆయనే. ఆ విధంగా బ్రహ్మము అభిన్న నిమిత్త ఉపాదాన కారణము. ఈశ్వరుడు గురించి చెప్పినప్పుడు అభిన్న నిమిత్త ఉపాదాన కారణము అని అంటారు. మిగతా విషయాల్లాగానే ఇక్కడ కూడా నిమిత్త కారణము ఉపాదాన కారణము 2 కావాలి. కానీ ఇక్కడ అభిన్న, ఆ 2 వేరు వేరుగా లేవు. ఆ 2 ఒక్కరే. అయితే అడగచ్చు, అది ఎలా కుదురుతుందండి అన్నప్పుడు శాస్త్రం ఊర్ణనాభి అని ఒక ఉదాహరణ చెప్తుంది. ఎలాగైతే సాలెపురుగు గూడు కడుతుంది కదా, అక్కడ గూడు అనేటువంటి కార్యానికి ఉపాదానం దారము, నిమిత్తము సాలెపురుగు. ఈ 2 దాని దగ్గరే ఉన్నాయి, అదే తయారు చేసింది. కాబట్టి
నిమిత్తం కూడా అదే. అయితే ఇక్కడ దాన్ని ఉదాహరణగా మాత్రమే తీసుకోండి, ఎందుకంటే అక్కడ కూడా వాదించవచ్చు. అక్కడ దారం వేరుగా ఉందండి, సాలిపురుగు వేరుగా ఉంది కదండి, ఆ రెండు ఒక్కటే ఎలా అవుతాయి అని అలాగా అంటారు. కాబట్టి అందుకోసం వాళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్ళి అక్కడ స్వప్న దృష్టాంతాన్ని చెప్తారు. స్వప్నము అంటే మీరు కలగంటున్నప్పుడు అక్కడ ఒక స్వప్న ప్రపంచం అనేటువంటిది ఉన్నది, అలా ఒక కార్యం ఉన్నది. బాహ్య ప్రపంచంలాగానే గొప్పదైనటువంటి స్వప్న ప్రపంచం కూడా ఉన్నది. అయితే మరి దానికి నిమిత్త కారణం ఎవరు? స్వప్నంలో కనబడుతున్నటువంటి భవంతులు ఎవరు కట్టారు? అక్కడ పెంచినటువంటి ఉద్యానవనాలు, ఆ మొక్కల్ని ఎవరు పెంచారు? అక్కడ ఎవడో పెంచినటువంటి తోటమాలి మీకు కనిపించినా సరే ఆ తోటమాలి ఎవరు? అక్కడ నిమిత్తము మీరే, ఉపాదానం కూడా మీరే. అక్కడ కేవలం మీ జ్ఞానమే ఆ విధంగా మారి ఆ విధంగా అభివ్యక్తమవుతోంది. అదేవిధంగా ఈశ్వరుని యొక్క శుద్ధ జ్ఞానము ఆ విధంగా జగత్తుగా వ్యక్తమవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ శ్లోకంలో శంకరులు వారు ఆ బ్రహ్మాన్ని ఉపాదాన కారణంగా తీసుకుని ఉపాదాన కారణం యొక్క సత్యత్వము కార్యంలోకి వచ్చింది. ఏ విధంగా అయితే మట్టిలో ఉన్నటువంటి గుణం కుండలోకి వచ్చిందో, ఏ విధంగా అయితే నేను ఇచ్చినటువంటి 24 క్యారెట్ల బంగారంతో ఆ కంసాలి 24 క్యారెట్ల ఆభరణాన్నే ఇస్తాడో, దాంట్లో ఉన్న గుణం దీంట్లోకి రావాల్సిందే. ఆ విధంగా ఉపాదాన కారణమే ఈ జగత్తు మనకు గోచరిస్తోంది. అందువల్ల మీరు నేను ఉన్నాను అని చెప్తుంటే వాస్తవానికి మీరు ఎవరి గురించి చెప్తున్నారు అంటే ఆ బ్రహ్మం గురించే చెప్తున్నారు. ఆ విధంగా ఏది ఉన్నది అని చెప్పినా సరే తెలుసో తెలియకో మీరు చెప్తున్నది ఆ బ్రహ్మము గురించే చెప్తున్నారు. ఉన్నది అంటే చాలు, మీరు బ్రహ్మం గురించే చెప్తున్నారు. ఆ విధంగా ఈ జగత్తు అంతా కూడా మిథ్యా అయినా సరే దీనికి ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రహ్మ నుంచే వచ్చింది. కార్యస్య సత్యం కారణ పరతంత్రం అంటే కారణం ఎలా ఉంటే కార్యం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ జగత్తులో ఉండడం అన్నది ఉంది అంటే అది బ్రహ్మం వల్లనే. జగత్తులో ఆనందం ఉంది అంటే అది ఎవరి వల్ల? బ్రహ్మ వల్లే. జగత్తులో దుఃఖం ఉంది అంటే అది కూడా బ్రహ్మం వల్లనే అని అనకూడదు. అక్కడే వచ్చింది సమస్య. ఎందుకంటే ఒకవేళ బ్రహ్మము వల్లనే దుఃఖము అంటే మీరు ఎప్పుడూ ఏడుస్తూనే ఉండాలి. మీరు ఒకసారి ఆలోచించండి, జీవితంలో మీరు ఎక్కువ దుఃఖపడుతున్నారా, ఎక్కువ ఆనందిస్తున్నారా? ఎక్కడ మీరు ఉంటారో అక్కడ మీరు దుఃఖిస్తున్నారు. గాఢ నిద్రలో మీరు లేరు, అక్కడ ఆనందంగానే ఉన్నారు. అవునా కాదా? మీ ప్రమేయం ఎక్కడ లేదో అక్కడ మీరు ఆనందంగానే ఉన్నారు. మీరు వచ్చేసరికి గొడవ మొదలవుతుంది. ఇది ఆడవాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు ఆయన లేనంతసేపు బాగానే ఉంటుందండి అంటారు, ఆయన వచ్చాడా గొడవ మొదలవుతుంది అని అంటారు. అంటే ఎక్కడెక్కడ మీరు ప్రవేశించారో అక్కడక్కడ సమస్యలు మొదలయ్యాయి. కాబట్టి దుఃఖం అన్నది మనం తెచ్చుకున్నదండి. దాన్ని వేదాంతం ఏమంటుంది అంటే మనకు సరి అయిన అవగాహన లేకపోవడమే అదే దుఃఖం అని అంటుంది. దుఃఖం అనేది సహజంగా లేదు, నీకు సరి అయినటువంటి అవగాహన లేదు. సరి అయిన అవగాహన లేకపోవడంతో సరి అయినటువంటి విధానం లేదు. సరి అయిన అవగాహన, సరి అయిన విధానము రెండూ లేకపోతే ఫలితం మాత్రం సరిగా ఉంటుందా? అది కూడా సరిగా ఉండదు. కాబట్టి
సద్భావరాహిత్యమే దుఃఖానికి కారణము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆనందము, ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానము, దేనికైనా సరే మీరు తెలుసుకుంటున్నారు అంటే చాలు. తెలుసుకోవడానికి వెనకాతలు ఉన్నటువంటి చైతన్యం ఇదంతా కూడా బ్రహ్మమే. అదే మీరు. కాబట్టి అహం బ్రహ్మాస్మి అని చెప్పాలి. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. ఈ విశ్వమంతా కూడా అద్దంలో ప్రతిబింబించినట్టుగా మీలో ప్రతిబింబిస్తోంది. ఏది మిమ్మల్ని బాధ పెడుతోంది అని అంటున్నారో అది తప్పుడు ధారణ. అంతా మీ వల్లే జరుగుతోంది అని అంటోంది వేదాంతం. అదేంటండి అంతా నాలో ప్రతిబింబించడం ఏమిటి అంటే, మీరు ఉన్నటువంటి 6 అడుగుల ఆకారంలో ప్రతిబింబించదు. నేను అన్నప్పుడు ఆ నేను సచ్చిదానంద స్వరూపమైనటువంటి నేను ఆ నేనులో ప్రతిబింబిస్తుంది. అయినా కూడా మీరు ఏదో చెప్తున్నారు కానీ నాకేమీ అలా అనిపించడం లేదు అంటే, అనిపించదు అని శంకర్ల వారే తర్వాత అంటారు. బహిరివో భూతం యదా నిద్రయా. నాలోనే జరుగుతున్నా కూడా ఇదేదో బయట జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. యదా నిద్రయా. యదా నిద్రయా అన్నప్పుడు మీరు కలగంటూ ఉంటే మీలో అది జరుగుతున్నట్టు అనిపిస్తుందా, ఏదో బయట జరుగుతున్నట్టే అనిపిస్తుంది కదా. కలలో మీరు హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్నారు. అలా వెళ్ళాలంటే అది నాలోనే కదా అని అనుకుంటారా? అక్కడ కూడా ఏ ట్రైనో ఫ్లైటో ఎక్కి వెళ్ళాలి. అంటే బయట ఎక్కడో జరుగుతున్నట్టే కదా, అలాగే అనిపిస్తుంది. కానీ లేచిన తర్వాత ఓహో అంతా నాలోనే జరిగిందా. ఆ విధంగా వాడి వల్ల వీడి వల్ల దుఃఖం ఉంటే, అది ఉంటే ఆనందంగా ఉంటాను, ఇది ఉంటే ఆనందంగా ఉంటాను అన్న తప్పుడు ఆలోచన, అవగాహన లేనటువంటి ఆలోచన. ఆ విధంగా ఇక్కడ ఉపాదానే అఖిలాధారే, అన్నింటికీ ఆధారమైనటువంటి, ఎలాగైతే ఘటమునకు మట్టి ఆధారంగా ఉన్నదో ఉపాదానమైనటువంటి బ్రహ్మమే, చైతన్యమే అన్నింటికీ ఆధారము. పరమేశ్వరే, ఆ ఆత్మనే పరమేశ్వరుడు అని అంటున్నారు. జగంతి అంటే జగత్తు అంతా. టూకీగా చెప్పుకోవాలంటే 14 లోకాలు అంటూ ఉంటాం కదా. 14 భువన భాండాలు, ఏదో 14 భువన భాండాలు అని అంటున్నారు కానీ ఎన్నున్నాయో మనకు తెలియదు. అవన్నీ కూడా సర్గస్థితి లయాన్. ఏదో ఏడ్చేవాడిని, చిన్న చిన్న బాధలకు కూడా తట్టుకోలేని వాడిని అని అంటున్నావు. నీ స్వరూపం ఎలాంటిది తెలుసా? లోపల ఉపాదాన కారణమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి పరమేశ్వరుడివే నీవు. అలాంటి నీలో ఈ అనేక బ్రహ్మాండాలు, సర్గ అంటే పుట్టడం, స్థితి అంటే ఉండడం, లయం అంటే లయించడం, ఇదంతా కూడా జరుగుతోందయ్యా. అలాగా ఇదంతా జరుగుతోంది. అయితే శంకర్ల వారు ఇక్కడ ఏమిటంటున్నారంటే, ఆ కోణంలో చూసినప్పుడు ఎలా ఉందిట? బుద్బుదానివ వారిని, సముద్రంలో నీటి బుడగలు వచ్చి పోయినట్టుగా ఉన్నదిట ఇదంతా కూడా. ఆ బ్రహ్మాండాలన్నీ కూడా వస్తూ ఉంటే, అవన్నీ వస్తూ పోతూ ఉంటే ఏదో భారంగా ఏమీ లేదు. ఏదో నీటి బుడగలు పుట్టిపోయినట్టు ఎలా ఉంటుందో అలాగవుతోందిట. ఇవన్నీ కూడా సముద్రంలోనే పుట్టి, సముద్రంలోనే ఉండి, సముద్రంలోనే ఎలాగైతే కలిసిపోతున్నాయో అలాగా ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఉపాదాన కారణమైనటువంటి ఆ బ్రహ్మలోనే పుట్టి ఉండి లయిస్తున్నాయి. నీ స్వరూపంలోనే ఈ బ్రహ్మాండాలన్నీ పుడుతూ పోతూ ఉంటే నీలో ఈ చిన్న చిన్న విషయాలు నిన్ను ఎలాగా ప్రభావితం చేస్తాయి అని చెప్పి శంకర్ల వారు ఇంకా ఏమంటున్నారు అంటే, సచ్చిదాత్మన్యే
నిత్యే విష్ణో ప్రకల్పతే వ్యక్తయో వివిధా సర్వా ఆటకే కటకాదివత్. గడిచిన శ్లోకంలో అచేతన ప్రపంచ అధ్యాస గురించి చెప్పారు. చిన్న నీటి బుడగలాగా బ్రహ్మాండాలన్నీ కూడా వచ్చిపోతూ ఉంటాయి. ఇదంతా కూడా అచేతన ప్రపంచం గురించి చెప్పినది. కానీ మనం చూస్తున్నటువంటి సృష్టి కేవలం అచేతనమైనటువంటి సృష్టి కాదు. ఇందులో చేతనము అచేతనము రెండు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ కర్టెన్ ఉంది చూసారా వెనకాతల, అది అచేతనం. కానీ నేను అలా కాదు, నేను చేతనం. ఆ కర్టెన్కి కూడా స్థూలదేహం ఉన్నది, సూక్ష్మదేహం లేదు. ఆ కర్టెన్కి మనలాగే పంచభూతాత్మకమైనటువంటి స్థూల శరీరం ఉన్నది, దానికి సూక్ష్మ శరీరం లేదు. అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు లేవు, నాలో అవి ఉన్నాయి. ఈ జీవుల్లో ఉన్నాయి. జీవుడు అన్నప్పుడు సరి అయిన నిర్వచనం ఎలా చెప్పాలి అంటే, ఏ స్థూల శరీరానికైతే సూక్ష్మ శరీరం సహకరిస్తూ ఉంటుందో అది జీవి అని చెప్పాలి. మిగతావన్నీ కూడా జీవి కావు. ఇది జీవి, చేతనం అయినటువంటిది అని అంటున్నాం. కానీ వాస్తవానికి ఇది కూడా చేతనవంతమైనదేమీ కాదు. మీకు తత్వబోధ గుర్తు ఉండి ఉంటే, పంచీకృత పంచమహాభూతైఃకృతం స్థూలదేహం, అపంచీకృత పంచమహాభూతైఃకృతం సూక్ష్మదేహం. ఈ పంచమహాభూతాలంటేనే మాయ కదా. అందులో సత్యం ఎలా వస్తుంది అంటే, మనోబుద్ధి చిత్త అహంకారాలు కారణంగా ఇది చైతన్యం ప్రతిబింబిస్తోంది. అలా ప్రతిబింబించడం చేత అంతా కదులుతున్నట్టు ఉన్నది. దీన్ని భగవద్గీతలో ఒక ఉదాహరణతో చెప్పాను. ఒక గది ఉన్నది, అక్కడ దానికి బయట ఎక్కడో సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. అక్కడ ఆ గదికి చిన్న కిటికీ ఉన్నది, అందులో చిన్న అద్దం ఉన్నది. ఆ అద్దంలోంచి ఆ సూర్యరశ్మి ప్రతిబింబించి అదంతా కూడా ఆ గదిలోకి వెళుతోంది. అయితే అలాగే పక్కన ఇంకో గది ఉన్నది, కానీ అందులో అద్దం గిద్దం ఏమీ లేదు. కాబట్టి ఈ గది ప్రకాశిస్తూ ఉన్నది, ఆ గది ప్రకాశించడం లేదు. ఎందుకు అంటే, ఆ గది ప్రకాశించడం లేదు అంటే అక్కడ అద్దం లేదు. ఆ విధంగా కర్టెన్లో అద్దం లాంటిది ఏమీ లేదు, అందుకోసం అది కదలడం లేదు. కానీ మీలో ఆ అద్దం ఉన్నది, కాబట్టి మీరు కదులుతున్నారు. అది కదిపితే కానీ కదలదు. ఆ కోణంలో చూసినప్పుడు ఆ సూర్యరశ్మి ఆ గదిని ప్రకాశింపజేస్తోందా లేదా అంటే ప్రకాశింపజేస్తోంది అని అనాలి. ఇక్కడ చూసినప్పుడు ఆత్మదేహాన్ని మనస్సును ప్రకాశింపజేస్తోందా, ప్రకాశింపజేస్తోంది. మనస్సును ప్రకాశింపజేస్తోందా, చేస్తోంది. అది కూడా నిజమే. దేహాన్ని ఆత్మ ప్రకాశింపజేస్తోంది అన్నది తాత్పర్యం. ఎందుకంటే ఆత్మ ఉండి మనసు లేకపోయినా సరే ప్రకాశించదు, సూర్యుడు ఉండి అద్దం లేకపోయినా సరే ప్రకాశించదు. అవునా కాదా? ఆ విధంగా మన దగ్గర చేతన ఏదైతే అంటున్నామో అది ఆత్మ ద్వారా ప్రకాశింపజేయబడుతోంది. ప్రతిబింబించినటువంటి చైతన్యంలాగా ప్రతిబింబంతో ఆ విధంగా కూడిన చిత్ ప్రతిబింబంతో కూడిన దాన్ని వ్యక్తి అని అంటున్నారు. జీవించి ఉన్నది వ్యక్తి. ఇది వ్యక్తి యొక్క అధ్యాస. దాని గురించి ఇప్పుడు చెప్తున్నారు. అచేతనాభ్యాస గురించి కిందటి శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది చేతన అధ్యాస గురించి. ఆ జ్ఞానం వచ్చిపోయేటువంటి ప్రకాశం లాంటిది కాదు, ఎప్పుడూ ఉండేటువంటిది. ఇక్కడ ఆత్మకి ఎన్ని పదాలు వాడారో చూడండి. సచ్చిదాత్మని, నిత్య, ఎప్పుడు ఉండేది. ఆ తర్వాత విష్ణు అంటే ఒక మాటలో పరమాత్మని. అనుస్యూయతే, అనుస్యూతము అంటే ఉండి కట్టి పెట్టేది. లోపల ఉండి పుష్పమాలలో దారం ఎక్కడ ఉంది అంటే అనుస్యూతంగా ఉన్నది. అలాగా అనుస్యూతే
ఎందుకు అనుస్యూతమైనది అంటే అధిష్టానం అనుస్యూతత్వాత్, క్రిందటి శ్లోకంలో చెప్పబడినటువంటి అధిష్టానం వలన. మట్టి కుండలో ఎక్కడ ఉన్నది అంటే అంతటా ఉన్నది. ఎందుకు అలా ఉన్నది అంటే ఉపాదాన కారణం వల్ల. రజ్జు సర్పన్యాయంలో మనం సర్పానికి అధిష్టానం ఎవరు అంటే తాడు. తాడు ఎంతవరకు ఉన్నది అంటే తాడు అంతవరకు ఉండడం ఏమిటి, సర్పం ఎంతవరకు కనబడుతోందో అంతవరకు ఉన్నది. నేను సర్పంగా చూస్తున్నటువంటి అంతటా ఉన్నది తాడే. కాబట్టి నాకు జ్ఞానం వచ్చిన తర్వాత, లైట్ వేసిన తర్వాత ఆ తాడు ఎక్కడ దాకా ఉన్నదో సర్పం అక్కడ దాకా ఉంటుంది. తాడెంత ఉన్నదో సర్పం కూడా అంతే ఉంటుంది. అది అనుస్యూతం అంటే. ఆ విధంగా ఇంతకు ముందు మనం చెప్పినటువంటి కారణం కార్యేషు అనుస్యూతతయా వర్తతే. కాబట్టి ఉపాదాన కారణం మనకి కనబడనప్పటికీ అనుస్యూతంగా ఆ కారణమే కార్యమంతటా ఉంటుంది. భగవానుడు భగవద్గీతలో ఏమంటున్నాడు అంటే మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ అర్జున, ఈ జగత్తులన్నీ కూడా నిలబడ్డాయి అంటే ఎలా నిలబడ్డాయి? అనుస్యూతంగా నేను ఉంటున్నాను. ఎక్కడున్నారు స్వామి? మేమందరం పూసలము అంటే నువ్వు దారానివి అని అంటున్నావు. ఎక్కడున్నావు అంటే సర్వక్షేత్రేషు భారత. నేను ఏదో ఒక చోట ఉండడం కాదయ్యా, అన్ని క్షేత్రాలలో ఉన్నది నేనే, అనుస్యూతంగా ఉన్నది నేనే అని చెప్పడానికి. మట్టి ఉంటే కుండ ఉన్నది, కుండ లేకపోయినా సరే మట్టి ఉంటుంది. అలాగే ఇక్కడ విష్ణు అంటే ఇంతకుముందు శ్లోకంలో పరమేశ్వరే అని అన్నారు. శంకర్ల వారికి అనిపించింది, నన్ను ఎవరైతే మళ్ళీ వీళ్ళు శైవుడు అని అనుకుంటారో అని చెప్పి విష్ణు అని అన్నారు. చాలా చక్కటి అభివ్యక్తి అండి. శివకేశవ అభేదాన్ని ఆయన ప్రస్తుతిస్తున్నారు. విష్ణువు అన్నా శివుడన్నా ఒక్కడే. అయితే ఇక్కడ విష్ణువుని బ్రహ్మగా చెప్పడం జరిగింది. ఆ విధంగా విష్ణు అన్నా పరమేశ్వరుడన్నా లక్ష్మి అన్నా ఎవరన్నా సరే ఆ బ్రహ్మమే. ఇంకా ఇక్కడ ఇంకో పని కూడా చేస్తున్నారు. మనంతా కూడా ఏదో ఇంకా విష్ణులోకం, వైకుంఠం, శివుడు కైలాసంలోనూ అక్కడెక్కడో ఉంటారు అని అనుకుంటున్నాం. ఎందుకంటే వాసన అనేక జన్మలుగా పూజ చేసి 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 ఆ విధంగా అనుకుని ఈశ్వరుణ్ణి రమ్మని పొమ్మని కూడా అంటున్నాం. ఆవాహనం చెప్తాం, ఉద్వాసన కూడా చెప్తాం కదా. ఆ విధంగా వాసన ఇంకా వీడికి ఉన్నది కాబట్టి అదంతా పరమేశ్వరుడు కాదు. పరమేశ్వరుడికి రావడం పోవడం ఏమిటండి? ఆయన రాలేడు, పోలేడు. అందుకోసమే శంకర్ల వారు ఒక చోట రాస్తారు, పూజార్థం కల్పితం. స్వామి, నేను తప్పు చేశాను. అయ్యా, మీరు తప్పు చేయడం ఏమిటి అంటే నన్ను మన్నించండి. ఎందుకైతే పూజార్హం కల్పించబడిందో అందులో మిమ్మల్ని రమ్మంటున్నాను, పొమ్మంటున్నాను. మీరు రాగలుగుతారా? నేనంటే వచ్చిపోయేవాడిని, కానీ మీరు అలా కాదే. కానీ మిమ్మల్ని కూడా నాలాగే భావించి రమ్మంటున్నాను. అంతటా వ్యాపించి ఉన్న మీకు నేను ఆసనం వేస్తున్నాను. అదెంత తప్పు? చేతులు కాళ్ళు లేనటువంటి ఆత్మతత్వానికి చేతులు కడుక్కోండి అంటూ నీళ్ళు ఇస్తున్నాను. కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే మనసు నిలబడడం కోసం. కాబట్టి ఆ విధంగా బ్రహ్మము మాయ చెప్పినా ఇంకా ఏమంటున్నారంటే విదాహ సర్వా వ్యక్తయో ప్రకల్పితా. ఈ విధమైనటువంటి పరమాత్మని, సచ్చిదాత్మలో, నిత్యములో, విష్ణువులో వివిధ అనేక రకములైన, వివిధ అంటే ఇక్కడ ఎక్కువ అని కాదు, అనేక రకములైన, సర్వాహ అంటే ఏవైతే ఉన్నాయో, అంటే శంకరుల వారు రాసే టైంకి ఏవైతే ఉన్నాయో, వచ్చేవి కూడా. అప్పుడు కంప్యూటర్లు, మొబైల్ లేవు కదా.
ఇప్పుడు చదివినప్పుడు అవి లేవు కదండి అని అంటారు. కాబట్టి సర్వాహ అన్నప్పుడు ఏమైనా కొత్తవి వచ్చినా సరే, వ్యక్త అంటే ఏవేవి జీవులు వ్యక్తమై ఉన్నాయో అవన్నీ కూడా కల్పిత అని అంటున్నారు. విష్ణువులో కల్పించబడ్డాయి. దీన్ని చెప్పేందుకే భాగవతంలో ఒక చిన్న లీలను కూడా చెప్పడం జరిగింది. మట్టి తింటున్నావురా అని యశోదమ్మ కృష్ణుడిని కొట్టింది. ఆయన్ని నోరు తెరవమంటే ఆయన నోరు తెరిచేసరికి ఏం కనిపించింది? బ్రహ్మాండాలన్నీ కూడా కనిపించాయి. అప్పుడు వాళ్ళ అమ్మగారు ఏమన్నారు? నోరు ముయ్యి అన్నది, నేను చూడలేను అని. అయితే అది నిజంగా జరిగిందా లేదా నాకు తెలియదు, కానీ అయితే ఆలోచించగా ఇక్కడ ఒక సూక్ష్మ తత్వాన్ని ప్రకటింపజేస్తోంది. కృష్ణుడు పరమాత్మ, ఆయనలోనే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఉన్నాయి. అలాగా కల్పించడం జరిగింది. కానీ నిజంగా అన్ని బ్రహ్మాండాలు నోట్లో ఉంటాయా? మనకి చిన్న టాబ్లెట్ అడ్డుపడితేనే గొంతులో ఎంతో ఇబ్బంది వస్తుంది. అది చిన్నపిల్లవాడు, ఆ పిల్లవాడి గొంతులో ఎన్ని బ్రహ్మాండాలు ఇరుక్కుంటే ఎలా ఉంటుంది? అప్పుడు మాటి మాటికి గొంతులో కిచ్ విక్స్కి గోళీలో కిచ్ దూరు కరో అన్నట్టు ప్రతిసారి విక్స్ బిళ్ళ వేసుకోవాల్సి వచ్చేది. కాబట్టి ఇదంతా కూడా కల్పితం. అలాగే మహావిష్ణువు పడుకుని ఉంటే ఆయన పొట్టలో బ్రహ్మాండాలన్నీ కూడా ఉన్నాయి అని అంటారు. ఏదో కథ చెప్పినట్టు అవి చెప్పడం. దీన్నే చెప్తూ ఆయన ఏమంటారు అంటే, ఇవన్నీ కూడా కల్పించబడ్డాయి, వాస్తవానికి లేవు. ఎలాగ కల్పించబడ్డాయి అంటే, హాటకే కటకాదివా, బంగారపు ఆభరణములు. అలాగా ఒక్క బంగారు ఆభరణంతోనే ఎన్ని ఆభరణాలు ఉన్నాయో చూడండి. ఒకడు ఉంగరం అంటున్నాడు, ఒకడు బ్రాస్లెట్ అంటున్నాడు, ఒకడు నెక్లెస్ అంటున్నాడు, ఒకడు చూడామణి అంటున్నాడు. ఇవన్నీ కూడా ఒక్క బంగారంలోనే కల్పింపబడ్డాయి. ఆ నామరూపాలన్నీ కూడా తీసేస్తే మిగిలింది ఒక బంగారపు ముద్దే, ఒకటే మిగిలింది. ఆభరణాల్లో బంగారం ఒక్కటే ఉంటున్నట్టుగా ఏ విష్ణుతత్వంలోనైనా, శివతత్వంలోనైనా, బ్రహ్మతత్వంలోనైనా కూడా ఇవన్నీ కూడా మాయా కారణంగా కల్పించబడ్డాయి అని చెప్పిన తర్వాత ఏం చెప్తున్నారు అన్నది మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ, నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, హరి ఓం తత్సత్.